ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగండమైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభువు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము. దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులరా, మనము వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో యేసుక్రీస్తు నందుల విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారే ఉండిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము క్రియలు లేకుండా దేవుడు ఎవరని నీతిమంతుడిగా ఎంచిన ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 30వ వచనం. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలంగాను సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను నీతిమంతులుగా తీర్చును. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. ధర్మశాస్త్రము ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలగదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలలో దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చివరిగా ఒక మాట. యోహాను సువార్త 7వ అధ్యాయం 38 వచనం. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నిరంతరం మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని, మీ చిత్తంని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన చేసిన అమలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.